ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2003లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్ గా 1 hour 55 minutes అయితే ఉంది. హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా జోనర్ అయితే ఉంటుంది. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ సినిమా మొత్తం సుమి అండ్ సుయోన్ అనే అక్క చెల్లెల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక ఇంటికి అయితే వెళ్తారు. అక్కడ చాలా సీక్రెట్స్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ తల్లి అయితే చనిపోయిన తర్వాత సవత్ తల్లితో కలిసి ఉండాల్సి వస్తుంది. కానీ ఇంట్లో ఏదో భయం ఉంది. ఆత్మలు ఉన్నాయా లేకపోతే ఇదంతా వారి భయాలా? చివరకు నిజం బయటపడినప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుంది. అది ఏంటి అని తెలియాలంటే మీరు సినిమాను ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించింది అంటే, నేను సౌత్ కొరియన్ మూవీస్కి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్ని. బట్ ఇది చాలా డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ అండ్ ట్విస్ట్. సినిమా సైలెంట్ గా మొదలయ్యి చివరికి ఒక పెద్ద ట్విస్ట్ అయితే వ్యూయర్స్ అయితే షాక్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సినిమాటోగ్రఫీ. సో ఆ ఇంటి యొక్క వాతావరణం, లైటింగ్, కలర్ మిక్సింగ్ ఇవన్నీ మనకి ఒక భయంకరమైన మూడ్ అయితే క్రియేట్ చేస్తాయి. అందులో సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఆ సిస్టర్స్ అయితే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మూవీకి బాగా ప్లస్ అయింది. అండ్ ఇది ఒక ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్. దీని కథలో చాలా ఆత్మల కన్నా భయంకరమైన మానసిక భ్రమలు కూడా ఉంటాయి. సో జస్ట్ హారరే కాదు, ఇంకా చాలానే ఉంటాయి. చూస్తే తెలుస్తుంది అనమాట. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో నరేషన్. మూవీ యొక్క స్టోరీ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఎవరైతే ఫాస్ట్ బేస్డ్ హారర్ కోరుకుంటున్నారో వాళ్ళకైతే ఇది అస్సలు సెట్ కాదు. సో మూవీ చాలా స్లోగానే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ స్టోరీ. ఫ్లాష్ బ్యాక్ లో చాలా కొన్ని మెంటల్ ఇమాజినేషన్స్ అవన్నీ ఉంటాయి. సో దాని బేసింగే స్టోరీ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల చాలా మందికి స్టోరీ అంత ఈజీగా అర్థం కాదు. చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి అనమాట ఈ మూవీలో. చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. అండ్ ఈ సినిమాలో అయితే హింస, మానసిక ఒత్తిడి, కొన్ని భయంకరమైన విజువల్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ కిడ్స్ అయితే చూడకూడదు, అడల్ట్స్ అయితే చూడొచ్చు, పర్వాలేదు. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ అనేది సింపుల్ హారర్ మూవీయే కాదు, ఇది ఒక సైకలాజికల్ హారర్ అండ్ ఎమోషనల్ డ్రామా కలిపిన అద్భుతమైన సినిమా. సో స్లో ఫేసింగ్ కొంతమందికి డిసప్పాయింట్ చేసిన మంచి స్టోరీ, ట్విస్ట్ అండ్ డీప్ ఎమోషన్స్తో ఉంటుంది. సో ఈ జోనర్ అయితే ఎవరికైతే ఇష్టమో ఖచ్చితంగా ఈ మూవీని అయితే లిస్ట్లో పెట్టుకోవాలి, చూడండి ఒకసారి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.